సముద్ర తీర గ్రామాల ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావాలని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆకాంక్ష వ్యక్తం చేశారు. విజయవాడ జిల్లా కోడూరు మండలం రామకృష్ణాపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ కార్యాలయాన్ని ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఏడాది క్రితం ఎన్నికల ముందు తాను, బుద్ధప్రసాద్ ఈ గ్రామంలో పర్యటించిన సమయంలో చుట్టుపక్కల 7 గ్రామాల ఆర్థిక ప్రగతికి దోహదపడేలా బ్యాంక్ ఏర్పాటు చేస్తామని ప్రకటించామని ఎంపీ తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం బ్యాంక్ ఏర్పాటు చేశామన్నారు. రామకృష్ణాపురం పరిసర గ్రామాల ప్రజలు బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గొప్పతనం ఏంటంటే 2 కోట్ల నుంచి స్టార్ట్ అయ్యి 5 కోట్లకి వెళ్ళి 5 కోట్ల నుంచి ఈరోజు 10 కోట్ల వరకు దాన్ని లిమిట్ పెంచారు. ఆ స్కీమ్లో మీరు రూపాయి కూడా కొలాటరల్ సెక్యూరిటీ, మీ ఇల్లు కానీ లేదా పొలం కానీ లేకపోతే ఇంకోటి కానీ మీరు కొలాటరల్ సెక్యూరిటీ కానీ తాకట్టు పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఆ స్కీమ్ యొక్క రూల్ ప్రకారం. కానీ మీరు ప్రాపర్గా ఒక డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని బ్యాంకులోకి ఒక విఘ్నతతోటి బాగా చదువుకొని వెళ్తే అది ఇవ్వాల్సినటువంటి బాధ్యత బ్యాంకు మీద ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ స్కీమ్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పొరపాటున ఎవరో ఒక కుర్రవాడు ఒక బిజినెస్ పెడతాడు. పెట్టినప్పుడు అన్ని సక్సెస్ కావాలని లేదు, కొన్ని ఫెయిల్ అవుతుంటాయి. ఫెయిల్ అయినప్పుడు బ్యాంక్ వాళ్ళకు కూడా అందులో పోయే లాస్ లేదు. దాన్ని వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకుంటారు, CGTMSE అని. వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకుంటే వాళ్ళకి ఆ స్కీమ్ ఫెయిల్ అయ్యి ఆ కుర్రవాడు డబ్బులు కట్టలేనప్పుడు కూడా %80 దాకా కవర్ అయ్యి వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. సో ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు, అంటే మీరు ఎగ్గొట్టాలని నేను చెప్పట్లేదు, మంచి ఉద్దేశంతో వ్యాపారం చేయాలి. పొరపాటున ఎక్కడన్నా జరిగితే అలాంటి ఫెసిలిటీ కూడా బ్యాంకు పోయేటువంటి లాస్ కూడా లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. అదే రకంగా మరి ఇది తాత్కాలికంగా ఇమీడియట్గా టెంపరీగా పెట్టినటువంటి బ్రాంచ్, ఫుల్ ఫ్లెడ్జ్ బ్రాంచ్ విత్ లాకర్స్, కంప్యూటర్స్, చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు. ఆలోచన శక్తితోటి దీన్ని అర్థం చేసుకొని బ్యాంకులోకి అడుగు పెట్టండి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. మరి CGTMSE అనేటువంటి ఒక స్కీమ్ ఉంది. మరి ఆ స్కీమ్ ద్వారా ఎవరైనా మీ ఊళ్ళో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో బాగా చదువుకొని ఒక డాక్టర్ అయ్యాడు, ఒక హాస్పిటల్ పెట్టాలి, లేదా ఒక మంచి IITలో చదువుకున్నాడు,